తిరుపతి వేదిక్ వర్సిటీ వద్ద చిరుత మళ్లీ కనిపించింది. రామేశ్వరం బిల్డింగ్ సమీపంలో చిరుత సంచరించింది. నిన్న కుక్కను వేటాడిన చిరుత దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. చిరుత సంచారంతో వర్సిటీ విద్యార్థులు, సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మూర్తి అందిస్తారు. మూర్తి, చిరుత దృశ్యాలు క్లియర్గా కనిపిస్తున్నాయి, పూర్తి సమాచారం ఏంటి? కార్తీక్, గత నెల రోజులుగా ఇటు తిరుపతి ఎస్వి యూనివర్సిటీ కావచ్చు, వేదిక్ యూనివర్సిటీలో చిరుత సంచారంతో కలకలం రేపుతోంది. ప్రధానంగా యొక్క యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కుక్కలను వేటాడేందుకు ఇటు దుప్పులు, ఇటు జింకలు ఎక్కువగా యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఎక్కువగా సంచరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చిరుతలు ఇటువైపుగా వస్తుండడంతో యూనివర్సిటీలో విద్యార్థులు కావచ్చు, యొక్క సిబ్బంది భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ క్రమంలో తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ప్రత్యేకంగా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వేదిక్ యూనివర్సిటీలో నిన్న చిరుత కనిపించినటువంటి దృశ్యాలు మరొక ముందే మళ్ళీ ఈ రోజు చిరుత పులి ఏదైతే రామేశ్వరం బిల్డింగ్ వద్ద చిరుత సంచరిస్తున్నటువంటి దృశ్యాలను అక్కడ ఉన్నటువంటి వీసీ డ్రైవర్ సెల్ ఫోన్ లో రికార్డ్ చేసి మీడియాకు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా గడిచిన నెల రోజులుగా ఇటు వేదిక్ యూనివర్సిటీలో కావచ్చు, ఇటు తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారంతో ఈ ప్రాంత వాసులంతా కూడా భయపడుతున్నారు. ప్రధానంగా ఈ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటి కదలికలను గుర్తించారు. తద్వారా వాటికి ప్రత్యేకంగా బోన్లు ఏర్పాటు చేసి వాటిని పట్టుకునే ప్రయత్నాలకు ఫారెస్ట్ అధికారులు సన్నద్ధం అవుతున్నట్టుగా తెలుస్తోంది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ మూర్తి.